బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ హెచ్ఓడీలతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పలువురు మంత్రులు హాజరు కానున్నారు. ఏపీ సచివాలయంలో మధ్యాహ్నం 2:30 సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో కీలక శాఖల పురోగతిపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాల అమలుపై సమీక్షించనున్నారు. ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఎస్సీకి ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ హారిక, చెప్పండి, ఈ కీలక సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చ జరుగుతుంది? ఈ రోజు అమరావతి కేంద్రంగా పరిపాలన మరింత వేగవంతం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కీలక సమీక్షకు సిద్ధమయ్యారు. నేడు మధ్యాహ్నం 2:30 నుంచి ఏపీ సచివాలయంలో అన్ని ప్రధాన శాఖల హెచ్ఓడీలు, సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమావేశం కానున్నారు. సో ఈ రోజు ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలు, అమలు శాఖల వారీగా పెండింగ్ ప్రాజెక్టులు, ప్రజలకు అందుతున్న సేవలు, నాణ్యత వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు ఎంతవరకు జరిగిందనే అంశంపై కూడా శాఖల వారీగా సమీక్ష నిర్వహించి లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయని చోట్ల అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అమరావతి రాజధాని అభివృద్ధి, మౌలిక వసతుల నిర్మాణం, పరిశ్రమల పెట్టుబడులు, ఉపాధి కల్పన, వ్యవసాయం, విద్య, వైద్యం, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ పరిపాలన, డిజిటల్ గవర్నమెంట్ వంటి కీలక రంగాల పురోగతిపై కూడా సీఎం ప్రత్యేకంగా ఆరా తీసే అవకాశం కనిపిస్తుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు నిర్ణీత గడువుల్లో అమలు అవుతున్నాయా లేదా అనే అంశంపై కూడా శాఖల వారి నుంచి వివరాలు తీసుకోబోతున్నారు. ప్రతి శాఖ పనితీరును ఫలితాల ఆధారంగా అంచనా వేయడం, శాఖల మధ్య సమన్వయాన్ని మరింత మెరుగుపరచడం, నిర్ణయాల అమల్లో జాప్యాన్ని నివారించడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. ఇంద్రజ. రైట్ హారిక, చెప్పండి, సమావేశానికి ఏ మంత్రులు, ఉన్నతాధికారులు హాజరవుతారు? ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలయ్యేలాగా అవసరమైన మార్గదర్శకాలు చేసే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ప్రతి శాఖతో ఆ శాఖకు సంబంధించిన మంత్రులతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి కొన్ని స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడం జరగచ్చు. ప్రభుత్వ పనితీరు మరింత సమర్థవంతంగా మార్చడం, పరిపాలనలో జవాబుదారీతనం పెంచడం, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా తీసుకురావడం వంటివి లక్ష్యంగా ఈ హెచ్ఓడి మరియు మంత్రుల సమావేశం జరగబోతుంది. రైట్, ఈ సమావేశం అనంతరం ప్రభుత్వం నుంచి ఏవైనా కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందా హారిక? అది ఇంకా ఈ రోజు ముఖ్యంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇంకా తెలియాల్సింది. రైట్, థ్యాంక్ యూ హారిక. ఆంధ్రప్రదేశ్లో రెండో దశ డైరెక్ట్ రిక్రూట్మెంట్ జాబ్ క్యాలెండర్ రూపకల్పన ప్రక్రియ వేగం పుంజుకుంది. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ అధ్యక్షతన కార్యదర్శులు, శాఖాధిపతులతో సమావేశం నిర్వహించి నియామకాల విధి విధానాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా భర్తీ చేయాల్సిన పోస్టుల నోటిఫికేషన్లు, ఈహెచ్ఆర్ఎం ప్రక్రియ పూర్తి చేయడం, స్థానిక కేడర్ వ్యవస్థకు అనుగుణంగా నియామకాలు చేపట్టడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే కొత్త స్థానిక కేడర్లో పోస్టుల కేటాయింపు, సీనియారిటీ జాబితాల ఖరారు, రోస్టర్ల ప్రారంభం, అభ్యర్థుల కేటాయింపు, నియామక సంస్థలకు ఇండెంట్లు పంపడం వంటి అంశాలను అధికారులు పరిశీలించారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్ఎస్ రావత్, బి రాజశేఖర్, కృష్ణబాబు, జి జయలక్ష్మి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. త్వరలోనే రెండో దశ
జాబ్ క్యాలెండర్ కు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. కాగా ఈ ఏడాది మార్చి 19వ తేదీన ఆంధ్రప్రదేశ్లో 10,060 పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన విషయం విదితమే. ఉగాది కానుకగా ఉద్యోగాల పండుగ ప్రకటిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ అప్పట్లో ఎక్స్లో పేర్కొంటూ జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. ఇక ఇప్పుడు రెండో దశ జాబ్ క్యాలెండర్ విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.